హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన మష్రూమ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మష్రూమ్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ మీద బాండీ పెట్టుకొని అందులో 2-3 గరిటెలు ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2-3 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2-3 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు త్వరగా వేగిపోతాయి. ఇందులోకి నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకున్నాను. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా దంచిపెట్టి వేసుకున్నాను. ఇలా అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి 1 కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను హాఫ్ నాటు టమాటాలు, హాఫ్ హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే టమాటాలు అనేది అంతగా పుల్లగా లేకుండా ఉండాలని. ఆ తర్వాత ఇది మొత్తం నేను హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటాను. టమాటాలు మెత్తబడాలంటే ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే త్వరగా మెత్తపడతాయి. ఈ టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోకి నేను లాస్ట్లో పప్పుతోటి పౌడర్ చేసి లాస్ట్లో వేస్తాను. గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటాలు మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత కారము మరియు తగినంత ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ తర్వాత నేను ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ను కూడా వేసి మొత్తం కలిపి ఇంకొక 5 మినిట్స్ నేను అలా ఉడికించేసిన తర్వాత ఇందులోకి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం కూర అంతా ఉడికిన తర్వాత నేను ఇందులోకి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పౌడర్ చేసి పెట్టిన శనగపప్పును కూడా వేసి మొత్తం ఇలా కలుపుకున్నాను. లాస్ట్లో పుదీనాకు, కొత్తిమీరను చల్లుకొని ఇలా ఒకసారి తిప్పి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేస్తే మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.